ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ తదియ గురువారము. నిన్న మనం తెలుసుకున్నాము, ఇక్ష్వాకు వంశపు రాజు అయినటువంటి కీర్తిమంతుడు అనే రాజు తాను స్వయంగా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించటమే కాక తన రాజ్యంలోని వారందరి చేత కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరింపచేస్తే వారందరూ వారి వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. ఇక యమధర్మరాజు గారి నరకంలోకి వెళ్ళే జీవులే కరువైపోయారు. ఇక యమధర్మరాజు గారు ఆ యొక్క కీర్తిమంతుడి మీద 50 కోట్ల భటులతో యుద్ధానికి వెళితే ఆ యొక్క యుద్ధంలో ఆ కీర్తిమంతుడిని జయించలేక తన యొక్క యమధర్మరాజు గారి యొక్క ఆ యొక్క గద చేత యమ పాశంని బ్రహ్మాస్త్రముగా ఉపయోగించి అది కీర్తిమంతుడి మీద ప్రయోగిస్తే శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డు వేసి ఆ యొక్క కీర్తిమంతుడిని కాపాడటమేక యమధర్మరాజుని చంపబోగా ఆ యొక్క సుదర్శన చక్రానికి కీర్తిమంతుడు నమస్కరించి ఆ యమధర్మరాజుని విడిపింపచేశారు. ఇక యమధర్మరాజు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, స్వామి, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించలేకపోతున్నాను. ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరింపజేసి కీర్తిమంతుడు నాకు యమలోకానికి వచ్చే పాపులనే లేకుండా చేశాడు. ఆ పాపుల యొక్క చిట్టాలన్నీ స్వయంగా నేనే కొట్టివేయవలసి వచ్చింది. వాళ్ళ పాపాలన్నీ పోయి చక్కగా వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. స్వామి, నీవే దిక్కు, నీవే రక్షించు అంటూ నానా రకాలుగా మొరపెట్టుకుంటున్నాడు యమధర్మరాజు. ఇక బ్రహ్మదేవుడు తాను చేయగలిగిందేమీ లేదని శ్రీమన్నారాయణుని శరణు వేడి ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళి ఆయన్నే శరణు వేడితే ఆయనే నీ యొక్క బాధను తగ్గించగలడు, నీ మొర ఆలకిస్తాడు అని చెప్తే ఆ యొక్క యమధర్మరాజు స్వయంగా ఆ యొక్క శ్రీమన్నారాయణుని పాదాల మీద పడి వేడుకుంటానికి వైకుంఠానికి వెళ్తాడు. ఈ యొక్క విచిత్రమైనటువంటి ఎంతో విశేషమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ యమధర్మరాజు గారి మొర పాపుల యొక్క పాపాలన్నీ నాశనం చేసే వైశాఖ మాస వ్రత యొక్క ప్రభావము విశేషము విన్నవారు అందరూ కూడా ధన్యులే. మీరందరూ ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ కృష్ణ పరమాత్మ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.